యూకేలో డెత్ సీన్ చూసినంత భయం ఫీల్ ఉంటుంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాడికి. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే, మనం జనరల్గా ఫ్లైట్లలో 777 ఫ్లైట్ కానీ కొన్ని 320 ఫ్లైట్ కానీ ఎక్కినప్పుడు కొద్దిగా పర్వాలేదు పెద్ద ఫ్లైట్లు, అంటే 180 సీటర్స్. కానీ కొన్ని ATR అనే ఫ్లైట్స్ ఉంటాయి, చాలా చిన్న ఫ్లైట్స్ 60 సీటర్ ఉంటుంది. అది కాకుండా జెట్లో వెళ్ళినప్పుడు 8 సీట్లే ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది అంటే దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి నేను ఒక విఐపిని తీసుకొని నాసిక్ వెళ్తున్నా ప్రైవేట్ జెట్లో వెళ్తున్నప్పుడు ఏమైందంటే, ఒకటేసారి 1000 ఫీట్ దిగింది ఫ్లైట్. అంటే ఇంచుమించుగా ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో తల కూడా పగిలిపోవచ్చు ప్రెషర్కి, ప్లస్ వామిటింగ్ రావచ్చు. సో అలాంటి ఒక టర్బులెన్సెస్ జీవితంలో సర్వసాధారణం. కానీ ఫ్లైట్ ఎక్కే వాళ్ళకే తెలుస్తుంది టర్బులెన్స్ అంటే ఏంది అనేది. రెండవది ఏంటంటే, ఒకటోసారి ఎక్కినప్పుడు విపరీతమైన భయపడతాం, సెకండ్ టైం ఎక్కినప్పుడు 80% భయపడతాం, మూడోసారి ఎక్కినప్పుడు 50% భయపడతాం, నాలుగోసారి ఎక్కినప్పుడు 25% భయపడతాం, ఐదోసారి నుండి భయమే ఉండదు. అంటే వి ప్రిపేర్ ఫర్ ఇట్ అన్నట్టు. టర్బులెన్స్ వస్తుంది అంటే ఆయన చెప్తాడు మనకు, పైలట్ ఏం చెప్తాడు, టర్బులెన్స్ వస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటాడు. అనగానే దర్ ఫ్లైట్ ఇట్లా కొట్టుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, నార్మల్గా మనం పక్కవాడితో మాట్లాడుకుంటూ కూర్చుంటాం. అంటే ఒక్కసారి వస్తేనే దాని విలువ. నేను పుట్టినప్పటి నుండి అట్లాంటి టర్బులెన్స్ల మధ్యలోనే పెరిగిన. సో నాకు అసలు నథింగ్. రెండోది ఇంకొక విషయం ఏంది, టర్బులెన్స్ ఫేస్ చేయాలి అంటే ఫస్ట్ నువ్వు ఫ్లైట్ ఎక్కాలి. అంటే ఫ్లైట్ ఎక్కే స్థాయి ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగింది టర్బులెన్స్. సో ప్రతి వాళ్ళు లైఫ్లో ఫ్లైట్ ఎక్కాలని రూల్ ఏం లేదు. సో ఫ్లైట్ ఎక్కినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎన్ని రకాల ప్రమాదాలు జరుగుతాయి అంటే, ఇంత మా సైన్స్ గొప్పది అని చెప్పుకుంటారు కొంతమంది మూర్ఖులు. శాస్త్రాల కంటే, జ్యోతిష్యానికంటే, పాండిత్యం కంటే, వేదాల కంటే మా సైన్స్ గొప్పది అనుకునే మూర్ఖులు కూడా ఫ్లైట్ ఎక్కగానే ఫస్ట్ ఫ్లైట్లో చెప్పేది ఏంది మనకు, ఎయిర్ హోస్టెస్ అంటే సీట్ బెల్ట్ పెట్టుకోండి, ఈ ఫ్లైట్ ఎక్కడైనా పడిపోవచ్చు, నీళ్ళలో పడిపోయినప్పుడు ఇది చేసుకోండి, ఆక్సిజన్ అందకపోతే ఇది తీసుకోండి. అంటే నీకే గ్యారంటీ లేదు, నువ్వు హైదరాబాద్ నుండి ఢిల్లీ పోతున్నావు, ఢిల్లీలో దిగుతావా, లేకపోతే హైదరాబాద్లో దిగుతావా, లేకపోతే మధ్యలో దిగుతావా, పడిపోతావా. అంటే ప్రతిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఖచ్చితంగా లైఫ్ అనేది థ్రెట్లోనే ఉంటుంది. మన చేతిలో ఆ 180 మంది జీవితాలన్నీ పైలట్ చేతిలో ఉంటాయి. సో ఆ పైలట్ మన అందరి జీవితాలు ఫ్లైట్ చేతిలో ఉంటాయి, ఎటన్నా పోవచ్చు. సో ఈ టర్బులెన్స్లు అనేటువంటివి ఎట్లయితే నేను ఫేస్ చేసినో లైఫ్లో, అంటే ఆ స్థాయికి వెళ్తే ఫేస్ చేయాల్సిన పరిస్థితి. అట్లనే జీవితంలో ఈ స్థాయికి వచ్చినప్పుడు ఇలాంటి టర్బులెన్స్లు అనేటువంటివి సమాజంలో ఫేస్ చేయడం సర్వసాధారణము. సో వీటికి భయపడే స్థాయిలో వేణుస్వామి లేడు. వేణుస్వామికి నో రిగ్రెట్స్, ఏవైనా ఫేస్ చేయడానికి వేణుస్వామి సిద్ధంగా ఉన్నాడు. సో ప్రస్తుత దేశకాలమాన పరిస్థితులలో జైలుకు పోయిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భంలో సో అది పెద్ద విషయం కాదు. జైలుకు పోవడం అనేది పెద్ద విషయం కాదు, లేకపోతే 10 మంది మనల్ని రాళ్ళేసి కొట్టడం అనేది విమర్శ పెద్ద గొప్పతనం ఏం కాదు. ఇవన్నీ చాలా అవతలోడు అనుకుంటాడు. అవతలోడు ఏమనుకుంటాడు, ఏనుగు పోతున్నప్పుడు ఒక ఏనుగు పోతుందట రోడ్డు మీద, పోతుంటే 10 చీమలు దాని ముందు నుండి పోతున్నాయట. 10 చీమలు దాని ముందు నుండి పోకుంటూ దాంట్లో ఒక చీమ అన్నదట, అరే ఇది ఏనుగుకి ఇంత కూడా బుద్ధి లేదు, మనం 10 మంది ఉన్నాం, మనం నలిపేస్తాం దాన్ని, అసలు అది ఏమనుకుంటుంది, అది ఆగాలి కదా మనల్ని చూసి అన్నదట. అంటే ఇంకో చీమ అన్నదంట, లైట్ తీసుకురా పాపం వాడు, వాని కళ్ళు కూడా సరిగా కనిపించాయి. అంటే వీళ్ళు కామెడీ చేసుకుంటున్నారు ఎవరిని, ఏనుగుని చూసి. అట్లా సమాజంలో మన గురించి తెలియక సోషల్ మీడియాలో మన గురించి కామెంట్లు పెట్టే వాళ్ళను, మన గురించి తిట్టే వాళ్ళను పట్టించుకుంటే మన లైఫ్ ముందుకు పోదు. వాళ్ళు ఎవరో వ్యక్తిగతంగా నాకు తెలియదు. నాకు లక్షల్లో ఫ్యాన్స్ ఉంటారు. మహా అంటే మనం పెట్టుకునే వీడియోల కింద మహా తిడితే 50 కామెంట్లు ఉంటాయి. లక్షల్లో ఉంటారు, కోట్ల అనేది అతిశయోక్తి కావచ్చు, మేబీ లక్షల్లో ఉంటారు, చెప్పలేము, నాకు తెలియదు కదా. డైరెక్ట్ గా నాతో వచ్చి మాట్లాడే వాళ్ళ సంఖ్య లక్షల్లోనే ఉంటది. సో నా ఫ్యాన్స్ లక్షల్లో ఉంటారు. ఉన్నప్పుడు ఏమైతుందంటే, నా గురించి చెడుగా పెట్టే వాళ్ళు మహా అంటే 50 మంది నాకు తెలిసి. సో అది కూడా వాంటెడ్లీ ఆర్గనైజ్డ్ గా పెట్టే వాళ్ళే ఉంటారు. సో ఈ 50 కామెంట్ల కోసము నా సర్కిల్ ను చూసుకొని నేను తగ్గేటువంటి క్వశ్చనే లేదు. సో నాకుండే రెప్యుటేషన్ నాదే. ఇంకోటమ్మా, మనము ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. అదే మీరు ఇంతకు ముందు కూడా పబ్లిసిటీ గురించి మాట్లాడుతూ, నాకు ఇంత నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అంటే జనాన్ని నన్ను పొగుడుతున్నట్టుగా నేను ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను అంత పబ్లిసిటీ కాదమ్మా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు డాక్టర్లు అనగానే హైదరాబాద్ రేంజ్లో, తెలుగు రాష్ట్రాల రేంజ్లో కడుపుకు సంబంధించిన డాక్టర్ ఎవరు అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నాగేశ్వర రెడ్డి గారి పేరు. ఫస్ట్ గుర్తొచ్చే పేరు నాగేశ్వర రెడ్డి, ఏజీ హాస్పిటల్ ఓనర్. అదే మోకాళ్ళు అనగానే గుర్తొచ్చే పేరు గురువారెడ్డి గారు. గురువారెడ్డి గారు. ఓకే.
సో అట్లా ప్రతి దాంట్లో ఒకళ్ళ పేరు గుర్తొస్తే వాళ్ళ లైఫ్ ఎక్కడో ఉన్నట్టు. అట్లా తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్యం అనగానే ఎవరి పేరు గుర్తొస్తుంది? వేణుస్వామి. 100% కాదు, 1,00,00,000% నా పేరు గుర్తొస్తుంది. అది అచీవ్మెంటే కదా. అది అచీవ్మెంట్ కాకుండా అది తప్పెట్లయితుంది. సో చాలా పెద్ద విషయం అది. నేను అనేది ఏంటంటే ఆ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి నేను పడ్డ కష్టము సహజం. దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఎప్పుడు డెవలప్మెంట్ అనేది కంఫర్టబుల్ జోన్లో ఉండదు. మనం గిరిగీసుకొని ఒక 4 గీతలు గీసుకొని ఆ గీతల మధ్యలో జీవితాన్ని ప్రారంభిస్తే మన జీవితానికి ఎప్పుడు డెవలప్మెంట్ ఉండదు. మనం ఎప్పుడు మన రిస్క్ తీసుకోవాలి. ఉదాహరణ, హైదరాబాద్లో జాబ్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణ ఒక మామూలు జాబ్ చేస్తున్నాం, మామూలు జాబ్ చేస్తే 20,000 వస్తాయి. నేనేం చెప్తా, అరే మీరు 20,000 జాబ్ వదిలేసి సీదా వెళ్ళిపోయి ఒక మంచి వైన్స్ చూసుకొని, వైన్స్ ఓనర్ను బతిమలాడుకొని దాని ముందు ఒక మిరపకాయ బజ్జీల షాప్ పెట్టుకోండి. ప్రతిరోజు 80,000 సంపాదిస్తారు. డబ్బు ముఖ్యం. డిగ్నిటీ ఆఫ్ లేబర్తోని డబ్బు ముఖ్యం. 80,000 రూపాయలు సంపాదిస్తారు మీరు పర్ డే, నేను చెప్పేది. సో అట్లనే వ్యాపారాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని రోజులైనా చావులేనటువంటి, అంటే అసలు నష్టం రానటువంటి వ్యాపకాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణ విద్య, వైద్యం, మద్యం, తిండి. ఈ 4టికి దోకాలేదు ప్రపంచంలో. ఈ 4ను మీరు ఈ 4లో ఏది పెట్టుకున్నా జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. డబ్బులు హ్యాపీగా సంపాదించుకుంటారు. సో సహజం. అంటే ఎప్పుడే కానీ నేను ఏమంటానంటే, జ్యోతిష్యం కాకుండా వేణుస్వామికి ఏవైనా వ్యాపకాలు ఉన్నాయి? చాలా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. ఎందుకున్నాయంటే నన్ను అంటే నేను ప్రిపేర్ అయి ఉన్నా. ఎందుకంటే నన్ను ఎక్కడనో ఒక దగ్గర ఎవరో ఒకళ్ళు నన్ను ఏదో డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. చేసిన రోజు ఖచ్చితంగా నాకు నేను నిలబడాలి అంటే నేను చెప్పే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మోటివేషన్లో నేను నా క్లయింట్లకు ఏం చెప్తా అంటే, జీవితంలో మనం 100 మెట్లు ఎక్కి 100వ మెట్టు తర్వాత చనిపోతాం. అంటే హైట్స్ అనేది 100వ మెట్టు. ఉదాహరణ ఒక రాజకీయాల్లో తీసుకుంటే ప్రధానమంత్రి అనేది 100వ మెట్టు. ఓకే, ముఖ్యమంత్రి అనేది రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే ముఖ్యమంత్రి అనేది 100వ మెట్టు. సో అట్లా ప్రతిదీ ఉండే. ఐఏఎస్ అంటే ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి 100వ మెట్టు, ఐపీఎస్ అంటే డీజీపీ స్థాయి 100వ మెట్టు. ఇట్లా అన్ని మెట్లలో మనం ఎదుగుతున్న క్రమంలో, ఇప్పుడు ఉదాహరణ నేను 60వ మెట్టు మీద ఉన్నాను అనుకుంటే, నేనేమంటా అంటే 60వ మెట్టు మీదనే చనిపోవాలంట. 59 కూడా రావద్దు. ఎక్కితే 61 ఎక్కాల, లేదంటే 59 మాత్రం పోవద్దు, 60లో చచ్చిపోవాలి. సో అలా నేను పెట్టుకొని మోటివేషన్ చేసుకొని నేను వెళ్తున్న స్థాయిలో, ఒకవేళ జ్యోతిష్యం అనేది ఏమైనా డిస్టర్బెన్స్ అయితే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. ఓకే, నాకు రియల్ ఎస్టేట్ వ్యాపకాలు ఉన్నాయి. ప్లస్ నేను ఇతరత్ర నాకు చాలా వ్యాపకాలు. నాకు సెలూన్ ఉంది, పబ్బు ఉండే. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో చాలా సమస్యలు వస్తున్నాయని పబ్బు తీసేసిన. తర్వాత ఇప్పుడు వేరే చిన్న చిన్న ఏవో ఒక బోటిక్ లాంటిది, ఒక సెలూన్ లాంటిది ఏవో పెట్టుకుని నడిపించుకుంటున్నా. ఎందుకంటే సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ అయినప్పుడు ఎప్పుడు లైఫ్లో ఫైనాన్షియల్గా పడిపోవద్దు అనేది నా ఉద్దేశం. అందుకని నేను చాలా ఇంతమందికి మనం అడ్వైజ్ చేసినప్పుడు మనం చాలా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. రెండోది ఏంటంటే, ప్రతి ఒక్కడు ఏం మాట్లాడతాడు, అసలు వేణుస్వామి జాతకమే బాగుంటే వేణుస్వామి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు అంటే, వేణుస్వామి బాగున్నాడు కాబట్టే అందరికీ చెప్తున్నాడు. అంటే ఫైనాన్షియల్గా బాగుండాలి ఫస్ట్ వేణుస్వామి. ఎందుకంటే మరి ఇన్ని పూజలు చేస్తే నువ్వు ఎట్లా సక్సెస్ అయినావు, నువ్వు సక్సెస్ కాకుండా వేరేటోడు ఎట్లా సక్సెస్ అవుతాడు అంటే, వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే వేరేవాడు సక్సెస్ అవుతాడు. సో వేణుస్వామి సక్సెస్ అయిన తర్వాతనే జ్యోతిష్యం చెప్తున్నాడు. మళ్ళీ వాళ్ళే అంటారు వేణుస్వామికి ఇన్ని డబ్బులు ఎక్కడి అని. అంటే నేను అదే చెప్తున్నా. అంటే తిట్టాలనుకునే నోరు నాలుక ఎటుపడితే అటు తిరుగుతుంది కాబట్టి ఏదన్నా మాట్లాడవచ్చు. నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. సో నేను ప్రిపేర్ అయ్యి ఉన్నా. నేను ఇది కాకుండా ఇంకా 100 చేసుకుంటా, ఇవి కాకుండా ఇంకా 100 చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. రెండవది, నాకు అంత నెసిటీ కూడా లేదు. కారణం ఏంటంటే, నాతో పాటు నా వైఫ్ కూడా సంపాదిస్తుంది. తను 2 షోలు చేస్తే చాలు సంవత్సరానికి. సో ప్రాబ్లమే లేదు. నెలకు 2 షోలు చేస్తే చాలు. సో సంవత్సరం మొత్తం 10 షోలు చేసుకుంటే నేను హ్యాపీగా కాలు వేసుకొని బతకొచ్చు. సో టెన్షన్ లేదు. రైట్. సో ఫ్యామిలీ లైఫ్ అన్నారు కాబట్టి, ఇద్దరు కలిసి క్రికెట్ చూస్తారా? మీకు మాత్రమే క్రికెట్ పిచ్ ఉందా? క్రికెట్ పిచ్ చాలా ఉందమ్మా. చాలా షోస్ వెళ్ళినట్టుగా చూసా. నేను ఆస్ట్రేలియా కూడా వెళ్ళినా, నేను లండన్ కూడా వెళ్తా. నాకు ఎక్కడైనా అంటే ఆ మజా ఉన్న మ్యాచ్లకు వెళ్ళేవాడిని. బట్ ఆస్ట్రేలియా మ్యాచ్ తర్వాత నేను వెళ్ళడం మానేసిన. ఎందుకంటే ఏమైతుంది అంటే, ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత నేను చెప్పిన దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని ఎడిట్ చేసుకొని నన్ను చాలా డిగ్రేడ్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో నేను అందుకని ఒక నిర్ణయం తీసుకున్నా ఈ మధ్యన. ఏంటంటే, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు ఇక మీద చెప్పను, పాన్ ఇండియా లెవెల్లో చెప్పుకుంటా. అంటే బాలీవుడ్, కర్ణాటక, తమిళ్, కేరళ, మహారాష్ట్ర. సో వీళ్ళకి సంబంధించిన సెలబ్రిటీల జాతకాలే చెప్తా తప్ప ఇక మీదట తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ జాతకాలు చెప్పను. ఎందుకంటే ఏమవుతుంది అంటే, ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి వైరుధ్యాల మధ్యన వాళ్ళ వ్యక్తిగతమైన వైరం కోసమని నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నా వీడియోలన్నీ ఎడిట్ చేసి దాన్ని ఏం చేస్తున్నారంటే, నేను చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ చేసుకొని వాటి వీడియోలు వేస్తున్నారు. సో దానివల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే ఆ చికాకులు నాకు అనవసరం అనిపిస్తున్నాయి. అంటే ఎందుకు చెప్పాలా, ఓ సందీప్ రెడ్డి వంగాలాగా అర్జున్ రెడ్డి సినిమా తీసిన తర్వాత ఆయనను మన దగ్గర విపరీతంగా ట్రోల్ చేసిరు, తిట్టిరు. ఆయన తిక్కబుట్టి ఏం చేసిండు, చక్కగా పోయి బాలీవుడ్లో సినిమాలు చేసుకుంటుండు. ఇవాళ యానిమల్ అనే సినిమా విమానంలో సెక్స్ చేస్తే అందరూ ఎగబడి చూసిరు ఆ సినిమా.
అసలు ఆ సినిమా మనం చూసే కల్చర్ కాదు. అదే తెలుగు సినిమా తీసుంటే బండబూతులు తిట్టేవాళ్ళు. అది బాలీవుడ్ లెవెల్లో ఇవాళ 700 కోట్లు వసూలు చేసింది ఆ సినిమా. అందుకనే నేను కూడా స్థాయి మార్చుకుంటున్నాను. అంటే మన స్థాయి మారినప్పుడు ఎందుకు రిస్క్ అవసరమా, రిస్క్ కూడా కాదు, దరిద్రం ఎందుకు అని. అంటే వీళ్ళే ఎందుకు ఇదంతా ఈ 20వ వారం అంతా ఎందుకు. సో ఇప్పటి నుండి హ్యాపీగా బాలీవుడ్ అంటే మీరు బాలీవుడ్ అంటున్నారు కాబట్టి మన స్టార్స్ కూడా అందరూ బాలీవుడ్ స్టార్స్ అయిపోతున్నారు కదా. అల్లు అర్జున్ అయినా గారు, చెప్పను, ప్రభాస్ గారు. అయినా చెప్పను, మన వాళ్ళు బాలీవుడ్కి వచ్చినా చెప్పను. ఓన్లీ ఆ లోకల్ కమ్యూనిటీనే తీసుకుంటా. తమిళనాడు బాలీవుడ్ లో హిందీ యాక్టర్స్ నేను ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళ జోలికి పోదలుచుకోలే. ఇంకా వాళ్ళ జాతకాలు చెప్పను. ఎందుకంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతింటాయి. ఎట్లా మనోభావాలు దెబ్బతింటాయి అంటే వేణుస్వామి జాతకాలు చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను ఒక న్యూస్ ప్రజెంటర్ వచ్చి లమ్ము అని చెప్పి తిడితే ఎవరికి మనోభావాలు దెబ్బతినాయి. ప్లస్ ఇంకా బండబూతులు తిట్టి మార్ఫింగ్ చేసి ఫోటోలు పెట్టి హీరోయిన్ల ఫోటోలు పెడితే మనోభావాలు దెబ్బతినాయి. సో ఎందుకు ఈ మనోభావాల గొడవ? నాకు హ్యాపీగా నా పని నేను చేసుకుంటా కదా. రెండోది ఏంటంటే ఫ్రీ సర్వీస్ అయిపోయింది నా పరిస్థితి. అంటే ఏమైతుందంటే ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్కు నేను జాతకం చెప్పిన ఆన్ స్క్రీన్లో సోషల్ మీడియాలో, అతను నా దగ్గరికి రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి పోయి రెమెడీ చేయించుకుంటాడు. చేయించుకున్నప్పుడు ఏమవుతుంది, అతనికి నేను చెప్పిన సమస్య జరగదు. అప్పుడు నేను ఫెయిల్ అవుతా. సమాజం ఏమనుకుంటుంది, వేణుస్వామి చెప్పిండు పలానా వ్యక్తికి సంబంధించిన సోషల్ మీడియాలో అది జరగలేదు అని అనుకుంటుంది. కానీ వాళ్ళు చేసుకున్న రెమెడీ గురించి ఎవడు మాట్లాడు. అప్పుడు ఏమవుతుంది, నేను డ్యామేజ్ అవుతా. సో నేనేం చేస్తున్నా ఇప్పుడు కొత్త రూల్ ఏం చేస్తున్నా, ఆ వ్యక్తి గురించి వ్యక్తికి చెప్పకుండా నా చుట్టూ ఉన్న 5,000 వ్యక్తికి చెప్తున్నా. ఓకే, సో బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణ నీకు బాగా క్లోజ్ ఉన్నాడు, ఇప్పుడు ఒక సినిమా స్టార్ ఉన్నాడు, మనం ఇంటర్వ్యూ అయిపోయినాక నేను ఆ సినిమా స్టార్ గురించో లేదా పొలిటీషియన్ గురించో మీకు చెప్పిన, మీలాంటి 5,000 మందితో మాట్లాడినా, ఇగో ఈ పలాంటి డేట్లో ఇవి జరగబోతుంది రాబోయే నెలలో అని. అతనికి అది విషయం జరగగానే ఈ 5,000 మందిలో 4,000 మంది నా ఫ్యాన్స్ అవుతారు. ఈ 4,000 మంది 5,000 మంది ఇంకో 10,000 మందికి చెప్పుకుంటారు. అంటే ఒకటేసారి ఒక ఇన్సిడెంట్ మీద నేను 1,00,000 మందిని సంపాదించుకుంటా. కానీ నేను సోషల్ మీడియాలో చెప్పడం వల్ల నేను డ్యామేజ్ అవుతున్నా. సో అందుకని నేను ఆపేసిన. ఇప్పటి నుండి ఏం చేయదలుచుకున్నా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి డెత్ గురించి నేను రాజశేఖర రెడ్డి గారికి చెప్పడం, ఆయనకు చెప్పలే, బట్ వాళ్ళ బావమరిదికి చెప్పిన, రవీనాథ్ రెడ్డి గారికి చెప్పిన, అట్లనే చంద్రప్రతాప్ రెడ్డి గారికి చెప్పిన, జగన్ జైలుకి వెళ్తాడని చెప్పి మళ్ళీ వాళ్ళకే చెప్పిన, అట్లనే రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఒక 1,500 మంది విఐపీలకు చెప్పిన. ఆ 1,500 మంది విఐపీలు ఇవాళ నా క్లయింట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ అదే నేను ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని టీవీలో చెప్పి అది జరగకపోయి ఉంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. సో అందుకని నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇది బెస్ట్ నాకు, ఈ పబ్లిసిటీ బెస్ట్ నాకు దానికంటే. అందుకని ఇప్పటి నుండి ఏం చేస్తున్నా, వద్దు నాకు, నేను జనాల్లో చెప్పను. ఇంకోసారి నేను ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పుకుంటా, జనాలకు నా సర్కిల్కి చెప్పుకుంటా తప్ప మీడియాలో చెప్పను. డ్రెస్సింగ్ గురించి మాట్లాడదాం. వేణుస్వామి గారు రకరకాల డ్రెస్సులు వేస్తారు, రకరకాల గెటప్స్ వేస్తారు అని మామూలుగా మాటలు బయట వినపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటారు? మీరు ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ డ్రెస్లో ఉంటారా, లేకపోతే కామన్గా కూడా ఇదే టైప్లో ఉంటారా? బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని టీ షర్ట్లో చూడటం, రకరకాలుగా చూడటం, దాని గురించి కూడా కామెంట్స్ చేయటం జరుగుతుంది. జర్మనీలో ఉన్నప్పుడు జర్మన్ లాగా బిహేవ్ చేయడం ఒక సామెత ఉంది. సో నేను జ్యోతిషం చెప్పేటప్పుడు నేను పంచం మీద ఇట్లుంటా. నా అటైర్ ఇదే జనరల్గా, నేను నా సింగిల్ అటైర్ నాది. నేను ఎక్కువ నేను మాక్సిమం నేను వేసేది ఎల్లో, రెడ్, గ్రీను, తర్వాత ఆరెంజ్, కాషాయం. ఈ 4 నా రెగ్యులర్ గా. దాంట్లో ఎల్లో నాది రెగ్యులర్ గా ఉంటుంది. కారణం ఏంటి అంటే బగాలాముకి రాజశ్యామల పూజ చేసే వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసే వాళ్ళకు దీన్ని లెమన్ ఎల్లో అంటారు. ఇది లెమన్ ఎల్లో, ఇది వెంకటేశ్వర స్వామి వారిది, ఎట్ ది సేమ్ టైం ఇది బగాలమ్మకి అమ్మవారిది. సో ఈ 2 నేను బాగా కోరుకునేటువంటి, నేను పూజించేటువంటి దేవుడి అమ్మవారు. ఇటు వెంకటేశ్వర స్వామి వారు అయితేనేమి, అటు బగాలమ్మకి అయితేనేమి, వాళ్ళకు సంబంధించినటువంటి డ్రెస్ ఇది. అందుకనే ఎక్కువగా నేను వేసే దాంట్లో లెమన్ ఎల్లో ఉంటుంది. అది కాకుండా రెడ్ వేస్తూ ఉంటాను, కాషాయం వేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు గ్రీన్ వేస్తూ ఉంటాను. సో ఇది కాకుండా ఇప్పుడు నేను ఏదన్నా దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించి ఖచ్చితంగా ఆ డ్రెస్ అనేది మామూలుగా వేసినప్పుడు షార్టో లేకుంటే ట్రాక్ సూటో లేకుంటే టీ షర్టో వేసుకొని మనం బయటకు వెళ్తాం కదా. నేను ఇవాళ వరకు లండన్ వెళ్ళినా, లండన్లో -3 -4లో కానీ, ఈవెన్ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు -3 -4 ఉన్నా నేను ఎక్కడ కనీసం జర్కిన్ వేసుకోలేదు. నేను ఇదే లుంగి మీద ఇదే అంగి మీద ఉన్నా. అందరు షాక్ అయ్యారు, స్వామి మేము గదగద అనుకుతున్నాం, మేము పెద్ద పెద్ద ఉలన్ కోట్స్ వేసుకున్నాము, మీరు మాత్రం అట్లానే ఉన్నారు అంటే. నాకు కంఫర్టబుల్ ఉంది ఇక్కడ, నాకేమి చలి పెట్టట్లేదు, ప్లస్ ఈ డ్రెస్ నాకు కంఫర్టబుల్ ఉంది, ఇది నాకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించే విధానము, ఇట్లనే ఉంటా. సో నేను స్విమ్మింగ్ చేసేటప్పుడు పట్టు చీర కట్టుకొని స్విమ్మింగ్లు చేస్తారా అమ్మాయిలు? వాడు ఎవడో విమర్శిస్తాడు, హీరోయిన్లు బికినీలు వేసుకున్నారని. బికినీతోనే స్విమ్మింగ్ చేయాలి కదా, పట్టు చీర కట్టుకొని స్విమ్ చేయరు కదా. సో అట్లనే
స్విమ్ చేసేటప్పుడు షార్ట్లు వేసుకుంటాము, బయట దేశం పోయినప్పుడు ఒకలాగా ఉంటాము. అంటే నేను గుళ్ళో పూజారిని కాదు, నేను ఊరి పురోహితుని కాదు. ఓకే. ఆస్ట్రాలజీ అనేది జస్ట్ ఏ ప్రొఫెషన్. అది కాకుండా వేణుస్వామికి వ్యక్తిగతమైన అంశాలు 190 ఉంటాయి. అవును. సో వాటి జోలికి రావడం కానీ వాటిని విమర్శించే రైట్స్ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. ఒక ముఖ్యమంత్రికి కూడా వ్యక్తిగతంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆయనకు కూడా ప్రత్యేకమైన ప్రైవేట్ జీవితం ఉంటుంది. ఆయన ప్రైవేట్ జీవితాన్ని డిస్టర్బ్ చేసే రైట్స్ ఎవరికి లేవు. అట్లనే నాకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. సో దాన్ని డిస్టర్బ్ చేసి దాన్ని ఎత్తి చూపే రైట్స్ ఎవరికి లేవు. ఇక అఘోరాల విషయానికి వస్తే మీరు అఘోరాలను నమ్ముతారా? అఘోరా ఈ మధ్య కాలంలో బాగా అఘోరీ డిస్కషన్ నేను చేయను, అఘోరాలను నమ్ముతా. అఘోరాలకు సంబంధించి ఒకే ఒక విషయం చెప్తా మీకు. మనకు కుంభమేళా జరుగుతుంది యూపీలో కానీ గయాలో కానీ. కుంభమేళా జరిగినప్పుడు మీకు ఎక్కడ ఆన్ రోడ్ ట్రావెలింగ్ అనేది ఎక్కడ అఘోరాలను మనం చూడం. అంటే కారులో వెళ్ళడం కానీ నడుచుకుంటూ వెళ్ళడం కానీ ఎక్కడ చూడం. మనం గ్యాదరింగ్ సడన్ గా ఒకటేసారి 1,00,000 మంది అఘోరాలు అక్కడ కనిపిస్తారు. మీరు కెమెరాలు పెట్టి ఎత్తకండి, వాళ్ళు ఎక్కడ రోడ్డు నుంచి వచ్చినట్టు కానీ లేకపోతే బై రోడ్డు కానీ ట్రావెల్ చేసి వచ్చినట్టు కానీ మీకు కనిపించదు. అంటే సూక్ష్మ రూపంలో అక్కడికి వస్తారు అని పెద్దవాళ్ళు చెప్పారు, మనం అదే నమ్ముతున్నాం. అంటే రోడ్ల మీద తిరగడము, బై రోడ్డు ట్రావెల్ చేయడము, బస్సులలో, ట్రైన్లలో, ఫ్లైట్లలో అఘోరాలు ట్రావెల్ చేయడం అనేది నేను చూడలే ఇప్పటి వరకు. నేను చూసే అఘోరాలు, ఒకవేళ అలా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు అఘోరాలు కాదంటారా? అది 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 మన సబ్జెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ అఘోరాలా కాదా అనేది మనకు అనవసరం. మీరు చెప్పింది ఒరిజినల్ అఘోరాల గురించి మాట్లాడుతున్నారు, నేను కుంభమేళా అఘోరాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇప్పుడు త్రయంబకేశ్వర్ కుంభమేళా అయినా, లేకుంటే గయాలో కుంభమేళా అయినా, లేకపోతే ఇక్కడ అలహాబాద్ కుంభమేళా అయినా, ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా 1,00,000 మంది అఘోరాలు ఒక దగ్గర చేరడము, నాగసాధువులు ఒక దగ్గర చేయడమే చూసినాం తప్ప ట్రావెల్ చేసే వాళ్ళను నా లైఫ్ లో ఇంతవరకు నేను చూడాల. ఈవెన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా యాదగిరిగుట్ట టెంపుల్కు ఒక 8 మంది అఘోరాలు వచ్చారు. పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది నాచారంగుట్ట అని, ఆ టెంపుల్కు ఒక 8 మంది అఘోరాలు వచ్చారు. వాళ్ళు ఎట్లా వచ్చారనేది ఎవరు తెలియదు. డైరెక్ట్గా మెట్ల దగ్గర కనిపించారు, గుళ్ళోకి వచ్చారు, మళ్ళీ మెట్ల దగ్గర నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సో అంతేగాని వాళ్ళు బై రోడ్ వెళ్ళి బస్సులో దిగి ట్రైన్లో దిగి ఇవన్నీ ఎప్పుడు ఎవరు చూడలేదని చెప్తున్నాను. సో ఇంకా హాబీస్ విషయానికి వస్తే మీ వ్యాపకాలు రకరకాలుగా, బిజినెస్లు రకరకాలుగా, బాగా భోజన ప్రియులని విన్నాను, నిజమే అంటారా? వెజిటేరియన్ చాలా ఇష్టం. వెజిటేరియన్లో చాలా ఇష్టము. యాక్చువల్గా నేను గత 4 సంవత్సరాల నుండి కరోనా వచ్చినప్పటి నుండి ఒక పూట భోజనం ఒక పూట టిఫిన్ చేస్తా ఉన్నా. అందుకనే నేను బక్కగా కావడానికి కారణం ఏంటి అంటే ఒక పూట భోజనము ఒక పూట టిఫిన్. అంటే మార్నింగ్ 11 o'clock 2 ఇడ్లీలు తింటా లేదా 3 ఇడ్లీలు తింటా, మళ్ళీ ఈవినింగ్ 8 o'clock భోజనం అయిపోతుంది. మధ్యలో ఏమి తీసుకోను, 2 సార్లు టీ తాగుతా షుగర్ లెస్. నైట్ 12:30కి అట్లా పడుకుంటా. 12:30 వరకు ఇంటర్నేషనల్ కాల్స్ ఉంటాయి. మార్నింగ్ 9 o'clock లేస్తా. ఇది నా రెగ్యులర్ సిస్టమ్. ఇంకా భోజన పీరియడ్ అంటే నాకు ఖచ్చితంగా పప్పు, పాలకూర పప్పు కానీ, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, సో చాలా చాలా ఇష్టం నాకు. వెజిటేరియన్ చాలా ఇష్టపడతా నేను, చాలా అంటే చాలా ఇష్టపడతా. నాన్ వెజ్ కూడా తింటా? నాన్ వెజ్ ప్రసాద రూపంలో తింటా, ఎందుకంటే నేను పూజ చేసే దాంట్లో లిక్కరు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ తోని లిక్కర్ తీసుకుంటాము, ఒక పీసు ప్రసాదం నైవేద్యం తీసుకుంటాము. అలా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ చాలా ఇష్టం. బగారా రైస్ విత్ వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కూర, అది చాలా ఇంట్రెస్ట్ గా తింటాను నేను. ఇది నా ఫుడ్ హ్యాబిట్స్. అంతే. నాకు కూల్ డ్రింక్లు అలవాటు లేవు, ఐస్ క్రీమ్లు అలవాటు లేవు, ఫ్రూట్స్ కూడా తినను, అసలు ఏం తినను. అంతే, ఓన్లీ ఆ ఫుడ్ మాత్రమే ఇష్టం. అంతే, అది కూడా పాలకూర పప్పు, ఒక పచ్చడి, ఒక వేపుడు, అలా తింటారు. మూవీస్ చూస్తారా? 2019 వరకు ప్రతి మూవీ ఖచ్చితంగా ఫస్ట్ మార్నింగ్ షో 8:45 షోకు నేను ఉండేవాడిని థియేటర్లో. 2019 వరకు. ప్లస్ ఐమాక్స్ థియేటర్లో ఖచ్చితంగా నేను ఒక షో వేసేవాడిని నాకు తెలిసినటువంటి విఐపీల కోసం. అంటే సినిమా వాళ్ళకి కావచ్చు, లేదా పొలిటీషియన్స్ కావచ్చు, లేదా పోలీస్ వాళ్ళకి కావచ్చు, అందరికి కలిపి ఒక షో వేసేవాడిని. అలాంటిది ఇప్పుడు 2019 తర్వాత నేను మ్యాక్సిమం చూసుంటే 2 సినిమాలు చూసుంటా థియేటర్. ఎందుకని? టైం దొరకట్లా. ఈ పబ్లిసిటీ వల్ల ఏమైతుంది అంటే, ఇది నెగిటివ్ అనుకుంటారు చాలా మంది. ఇది ఏమైతుంది అంటే, జనాలు ఏం ఫీల్ అవుతారంటే, చాలా మంది నెగిటివ్, అంటే కొంతమంది ఏం ఆలోచిస్తారంటే వేణుస్వామి గురించి నెగిటివ్ పబ్లిసిటీ వస్తుంది అంటే ఆయన లైఫ్ స్పాయిల్ అవుతుందేమో అనుకుంటారు. కానీ అక్కడ జరిగేది ఏం జరుగుతుంది అంటే, నా రీచ్ అనేది పెరుగుతూ ఉంది. పెరగడం వల్ల ఏమవుతుంది అంటే, ఎందుకు వేణుస్వామిని టార్గెట్ చేస్తున్నారు అని ఫస్ట్ ఆలోచిస్తారు జనాలు. ఆలోచించి నా దగ్గరికి రావాలనుకునేవాడు, ఓహో ఈయన దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈయనను టార్గెట్ చేస్తున్నారు అని జనాలు రావడం స్టార్ట్ అయింది. సో రెగ్యులర్గా పెరుగుతూ ఉంది. యాక్చువల్గా 2017 వరకు స్లోగా ఉండింది. 2017లో కూడా ఇట్లనే టార్గెట్ చేసినారు నన్ను. అప్పటి నుండి అట్లా రాకెట్ లాగా లేచిందంటే అది అట్లనే వెళ్తుంది, ఎక్కడ డ్రాప్ అవ్వట్లా, కంటిన్యూ వెళ్తుంది. ఒకవైపు జరిగే కాంట్రవర్సీస్ జరుగుతుంటాయి, వాటికి నాకు సంబంధం లేదు. ఇప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, మీకు మంత్రాలు వినబడుతున్నాయి కదా. అవును, యాగం నడుస్తుంది. ఓకే.
ఈ రోజు కూడా నేను బిజీగా ఉన్నా. ఇవాళ 3వ రోజు కంటిన్యూగా నాకు నా ప్రోగ్రాములు కంటిన్యూగా నడుస్తున్నాయి. ఎక్కడ 1% ఎక్కడ బ్రేక్ అనేది లేదు. ఆస్ట్రేలియా వెళ్ళినా, యూకే వెళ్ళినా, వచ్చినా నా పని నేను చేసుకున్నా, నా అపాయింట్మెంట్ కంటిన్యూ అవుతున్నాయి, నా పూజలు నాకు కంటిన్యూ అవుతున్నాయి. సో అంటే నేను అనేది ఏంటంటే వీటన్నిటికీ పెద్ద ఫీల్ అయ్యే మనిషిని కాదు నేను. నో రిగ్రెట్స్. సో మీరు అసలు ఫీల్ ఎవరు అన్నారు కాబట్టి ఒక విషయం అడుగుతాను. వేణుస్వామి గారు అసలు సామాన్యులకి అందుబాటులో ఉండరు, చాలా కాస్ట్లీ ఆస్ట్రాలజిస్ట్ అని ఒక పేరు. ఏం లేదు, అట్లా అనుకుంటారు. అంటే నా లైఫ్ స్టైల్ చూసి అట్లా అనుకుంటారేమో కానీ నేను ప్రతిరోజు 15 మందికి నా సామాన్యులకు నేను అపాయింట్మెంట్ ఇస్తా. ప్లస్ డబ్బు లేని వాళ్ళకు 5 మందికి ఫ్రీగా చూస్తా డైలీ. ఓకే. డబ్బు లేని వాళ్ళకు ఒకవేళ డబ్బు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆటోలో పోమని డబ్బులు ఇస్తా. నేను 15 మంది అమ్మాయిలని రేప్ విక్టిమ్స్ని నేను నా వైఫ్ కలిసి దత్తత తీసుకున్నాం. ఇక్కడ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఆశ్రమం ఉంటుంది. రేప్ విక్టిమ్స్ వాళ్ళకు మతిస్థిమితం లేదు, రేప్ చేయబడ్డ అమ్మాయిలు 10 మందిని ఫస్ట్ 10 మందిని తీసుకున్నాం. తర్వాత 18 మందిని తీసుకొని దత్తత తీసుకొని వాళ్ళందరినీ 2014 నుండి మేమే మెయింటైన్ చేస్తున్నాం. ప్రజెంట్ ఒక అమ్మాయికి మెడిసిన్ చదివిస్తున్నాం యూరోప్లో. అట్లనే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఏమైనా సడన్ డెత్స్ అయితే ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు ఇస్తారు. సో నేను అనుకున్నది ఏంటంటే నా సంపాదన నుండి 15 నుండి 20% ప్రతి సంవత్సరం జనాలకి ఖర్చు పెట్టాలి, లేని జనాలకి అది కూడా ఖర్చు పెట్టాలి అనేది నా వైఫ్ నేను తీసుకున్న నిర్ణయం. సో అది చేస్తూనే ఉంటాము. సో డబ్బు లేని వాళ్ళ పట్ల చాలా 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 కన్సర్న్ ఉంటుంది. అండ్ నా దగ్గర పనిచేసే డ్రైవర్ల దగ్గర నుండి మొదలుకుంటే నా మేనేజర్ల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు వరకు మా ఇంట్లో నేను కానీ నా వైఫ్ కానీ అరే అని చెప్పి మాట్లాడలేదు. నా కూతురు కూడా అన్న అని మాట్లాడుతుంది, నా వైఫ్ తమ్ముడు అని మాట్లాడుతుంది పని వాళ్ళతో కూడా. సో అంత కేరింగ్గా ఉంటాం. ఎక్కడ కూడా అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి మనస్తత్వాన్ని, ఒక మనిషి గొప్పతనాన్ని అంచనా వేయాలి అంటే అమితాబ్ బచ్చన్ లాంటి మనిషి, టాటా, మన చనిపోయిన టాటా గారు ఏమన్నారంటే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న పని మనుషులు ఓల్డెస్ట్ అయితే వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పిండు. ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు అయితే కనుక ఆ యజమానులు మంచోళ్ళు అని రతన్ టాటా గారు చెప్పారు. ట్రూ కదండి నిజంగా ఆలోచిస్తే. సో అట్లా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళిపోలేదు. ఇవాళ వరకు నా దగ్గరకు వచ్చినటువంటి పనివాడు నా ఇంట్లో నుండి బయట అడుగు పెట్టలేదు. అందరు కంటిన్యూ అవుతున్నారు. 15 ఏళ్ల కింద. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు వేణుస్వామి గారి దగ్గర? నాకు ఒక 2 డ్రైవర్లు ఉన్నారు. 2 పాపకు, మా వైఫ్ ఒక డ్రైవర్, నాకు ఒక డ్రైవరు, ఒక 4 సెక్యూరిటీ ఉంటారు నాకు. సెక్యూరిటీ ఎందుకు అంటే ఏం లేదు, ఇప్పుడు మన గురించి తప్పుగా ఆలోచన చేసే వాళ్ళు ఏమైనా తప్పుడు పని చేస్తే అంటే మన గురించి అందరికీ తెలియాలని లేదు కదా. ఇప్పుడు నేనేందో తెలంగాణ పుట్టిన నేను, నాది ఇదే కాన్స్టిట్యున్సీ, కేసీఆర్ కాన్స్టిట్యున్సీ నాది. కేసీఆర్ ఎంత రఫ్ అండ్ టఫ్ తోడ్పడో నేను అంత రఫ్ అండ్ టఫ్. నేను ఏబీపీలో పనిచేసిన. సో నేను చూస్తే నాది పంతులు బ్రాహ్మడు అనుకుంటారు కానీ నా వేషాలన్నీ వేరే ఉంటాయి.